నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది. ఇక మాస్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పేరుగాంచిన యువ డైరెక్టర్ బాబీ కొల్లా బాలయ్య కాంబినేషన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యొక్క మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ను షేక్ చేస్తూ ఉంది. మరోవైపు పాజిటివ్ రివ్యూలు మౌత్ టాక్తో బాలకృష్ణ సాలిడ్ ఓపెనింగ్స్ మంచి బజ్ని అయితే క్రియేట్ చేసింది. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద వసూలు సాధిస్తున్నట్లు ట్రెండ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఏకంగా 56 కోట్లు వసూలు చేసింది. ఇక ఈరోజు ఆదివారం పైగా పండుగ కూడా, దీంతో థియేటర్లన్నీ కిటకిటలాడిపోతూ ఉన్నాయి. ఇక గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు అన్ని చోట్ల థియేటర్లు ఫుల్ యాక్టివేషన్ కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో ఈ రోజు కూడా బ్లాక్ బస్టర్ జోరును కొనసాగిస్తూ ఉంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ యొక్క మూవీ సంక్రాంతి సెలవుల్లో బాక్సాఫీస్ను మరింత కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు ట్రెండ్ వర్గాలు భావిస్తూ ఉన్నారు. కాగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న బాలయ్య ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఇక ఇందులో బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేల, సచిన్ కేడర్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో అలరించారు. ఇక మాటల మాంత్రికుడు తమన్ స్వరాలు సమకూర్చారు. మొత్తంగా తాజాగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. అయితే ఈ యొక్క మూవీ రెండో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధించినట్టు నెటింట్లో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే డాకు మహారాజ్ మూవీ రెండో రోజు 105 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా 2 రోజుల కలెక్షన్ చూసుకుంటే 105 కోట్లు వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది.